తెలంగాణలో వరి ధాన్యం అమ్మేందుకు రైతులు అధిగోస పడుతున్నారు. గన్ని బ్యాగ్ల కొరత, లారీల కొరత, అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు హరీష్ రావు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యలను అధిగమించి రైతుల కష్టాలు తీర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిర్మల్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. మావడ మండలం న్యూసాంగ్వి హైవేపై ఆందోళనకు దిగారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ మెదక్ జిల్లా శివంపేటలో రైతులు ధర్నాకు దిగారు. నర్సాపూర్ మార్కెట్ యార్డ్ దగ్గర కూడా రైతులు ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో మొక్కజొన్న రైతులు రాస్తారోకో నిర్వహించారు. గన్నీ సంచుల కోసం అధికారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు రైతులు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్నా తమనెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలంటూ జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఆందోళనకు దిగిన అన్నదాతలు బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట మండలం బండచెర్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల బతుకులు ఆగమయ్యాయన్నారు హరీష్ రావు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇటు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు పట్టక అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వడ్ల ధాన్యం కొనుగోలులో రాష్ట్రం అంతా పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు మిల్లర్లు దించుకోరు, అధికారులు పట్టించుకోరు. ఒక్కొక్క కళ్ళంలో దాదాపు నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, కానీ పంట మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి లేదు. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గన్నీ బ్యాగుల కొరత, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తరలించేందుకు లారీల ఇబ్బంది రావద్దని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే క్రిమినల్ కేసులకు వెనుకాడొద్దన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి ఐకేపీ సెంటర్ కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. గోడౌన్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్ కు రిపోర్ట్ పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సరిహద్దు రాష్ట్రాల రైతులు తెలంగాణకు ధాన్యం తీసుకురాకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి.